ప్రైజ్ ద లార్డ్. ఈరోజు వాక్య భాగం కీర్తనల గ్రంథం 5వ అధ్యాయం 3వ వచనం. యెహోవా, ఉదయంన నా కంఠస్వరము నీకు వినబడును, ఉదయంన నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధము చేసి కాచియుందును. ఈరోజు ఈ వాక్య భాగం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు. ఈ కీర్తన గ్రంథం 5వ అధ్యాయం 3వ వచనం గనుక మనం చూస్తే, అయ్యా, ఉదయాన నా కంఠస్వరం నీకు వినబడుతుంది, ఉదయంన నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధం చేసి కాచి ఉందినని మరి కీర్తనకారుడు రాయడం మనం చూస్తా ఉన్నాం. వాక్యం చెప్తా ఉంది కదా, యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు, బ్లెస్డ్ ఆర్ ది. దేవుడు తనకు స్వాస్యముగా ఏర్పరచుకొనిన జనులు ధన్యులు అని లేఖనం సెలవిస్తూ ఉంది. మరి నిజంగా మనం ధన్యులమే. ఎందుకు అనంటే, మనతో మాట్లాడే దేవుణ్ణి, తిరిగి ఆన్సర్ చేసే దేవుణ్ణి మనం మన దేవుడిగా కలిగి ఉన్నాం. ఆయన ప్రతిరోజు నీతో నాతో మాట్లాడడానికి ఇష్టపడే దేవుడు. ప్రతిరోజు మనతో సంభాషణ కలిగి ఉండడానికి ఆయన ఇష్టపడే దేవుడు. తిరిగి మనతో మాట్లాడాలని, మనం నడవలసిన మార్గాన్ని మనకు చెప్పాలని ఆయన ఎప్పుడూ ఇష్టపడే దేవుడు. ప్రతిరోజు మనతో రిలేషన్షిప్ని, సంబంధాన్ని కలిగి ఉండడానికి ఆయన ఇష్టపడే దేవుడు. వాక్యం వింటున్న ప్రియమైన వారలారా, డోంట్ స్టార్ట్ యువర్ డే వితౌట్ ప్రేయర్. ఆయనతో మాట్లాడకుండా మీ దినమును ఆరంభించొద్దు. స్టార్ట్ యువర్ డే విత్ యువర్ గాడ్. ఆయనతో మాట్లాడి మన దినాన్ని మనం ఆరంభిద్దాం. మన దినం మీద ఆయన అధికారాన్ని ఒప్పుకుంటూ మన రోజును మనం స్టార్ట్ చేద్దాం. చాలా చక్కగా ఆయన చల్లపోట్ల ఆదాముతో మాట్లాడినట్లుగా, మన పితరులతో ఆయన మాట్లాడినట్టుగా, తన చిత్తమేంటో, ఏది చేయాలో ఆయన చాలా స్పష్టంగా తెలియచేసినట్లుగా, ప్రతి చిన్నది, ప్రతి మైన్యూట్ థింగ్ విషయమై ఆయన మనతో మాట్లాడడానికి ఇష్టపడే దేవుడు. హీఈస్ అ గాడ్ హూ స్పీక్స్. ఆయన చచ్చిపోయిన దేవుడు కాదు, మృతుడైన దేవుడు కాదు, ఆయన సజీవుడు. మనతో తిరిగి మాట్లాడడానికి ఇష్టపడే దేవుడు. సో మనం ప్రతిరోజు, దేవా నాతో మాట్లాడు, దేవా నాతో మాట్లాడు, నీ స్వరమును వినడానికి నేను ఆశపడతా ఉన్నానయ్యా, నాతో మాట్లాడయ్యా, మై సోల్ ఇస్ డెస్పరేట్లీ నీడ్. నీ స్వరాన్ని వినాలి, నీ మాట వినాలని నేను ఆశపడుతున్నా. వాక్యం చెప్తుంది, యెహోవా స్వరము బలమైనది, యెహోవా స్వరము ప్రభావం కలిగినది. యెహోవా స్వరము దేవదారు వృక్షములను ముక్కలుగా విరుచును. యెహోవా స్వరము లెబానోను దేవదారు వృక్షములను ముక్కలుగా విరుచును. యెహోవా స్వరము లేళ్లను ఏనుచేనని చెప్తుంది. ప్రవాహముల ఘోష వలె ఉంటుంది ఆయన స్వరమని. నీ స్వరాన్ని వినాలని ఆశపడుతున్నానయ్యా, నాతో మాట్లాడయ్యా అనంటే ఆయన చాలా స్పష్టంగా మాట్లాడే దేవుడు. భక్సింగ్ గారు ఊరికే ఒక 5 minutes అట్లా ప్రేయర్ చేసి, ఒక ½ an hour అట్లా దేవుని సన్నిధిలో కనిపెట్టి, దేవుడు ఎస్ అన్నాడు, దేవుడు నో అన్నాడు, గాడ్ సేస్ టు గో అహెడ్, దేవుడు వద్దు ఆగిపోమని చెప్పాడు అని అంటే విస్తుపోయేవారట. ఎట్లాగా ఈయనకి ఇంత స్పష్టంగా దేవుని స్వరం వినబడతా ఉంది, ఒక ఆడిబుల్ వాయిస్ అనేది ఎట్లా తెలుస్తుంది ఈయనకి అని చెప్పని అడిగారట. అయ్యా, ఎట్లా, హౌ విల్ ఇట్ బి పాసిబుల్ టు యూ, నీకు ఇది ఎలా సాధ్యం అని అడిగినప్పుడు ఆయన చెప్తా వచ్చాడట, నా ప్రభు యొక్క స్వరానికి నేను ట్యూన్ అయిపోయాను. మీ ఇళ్ళల్లో ఎవరైనా మిమ్మల్ని పిలిస్తే మీరు వాళ్ళు వెనక్కి తిరుగున్నా, మీరు వెనక్కి తిరుగున్నా, ఇది అమ్మ మాట్లాడుతుంది, నాన్న మాట్లాడుతున్నాడు, చెల్లి మాట్లాడుతుందని మీకు ఎట్లా తెలుస్తుందో, మరి యేసయ్య స్వరానికి నేను ప్రతిరోజు ఐఎమ్ ట్యూనింగ్ టు ఇట్, రికగ్నైజింగ్ ద వాయిస్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క స్వరాన్ని వినడానికి నేను అలవాటు పడిపోయాను కాబట్టి నేను చాలా ఈజీగా తెలుసుకోగలను, ఇది ఆయన ఏం మాట్లాడుతున్నాడు అనేది నాకు అర్థమైద్ది అని చెప్తూ వచ్చారు. సో వాక్యం వింటున్న ప్రియమైన వారులారా, ఈ 2026లో దేవుని స్వరముకు ఎడిక్ట్ అయిపోయేంతగా ప్రతిరోజు నాతో మాట్లాడు ప్రభా, ప్రతిరోజు నీ స్వరాన్ని వినాలని ఆశపడుతున్నాను ప్రభా అని ఎప్పుడైతే ఆయన పాదాల దగ్గర మనం కూర్చుంటామో, నాతో మాట్లాడయ్యా, నాతో మాట్లాడయ్యా,
నాతో మాట్లాడయ్యా అని ఆయన అడుగుతా ఉన్నప్పుడు ఆయన మాట్లాడడం మొదలు పెడతాడు. చాలా స్పష్టంగా ఆయన తన హృదయంలో ఉన్న విషయాలు మనకి తెలియజేస్తారు. 26లో ప్రతిరోజు ఆయన స్వరాన్ని వినేటువంటి భాగ్యము ప్రభు మనందరికీ ఇచ్చునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రభు, ఈరోజు వాక్య భాగం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు. వాక్యం విన్న మా ప్రియులైన వారిని అందరినీ దీవించి ఆశీర్వదించమని యేసునామంన అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ అండ్ హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.